కువైట్ లో కరెంటుతో పాటు వాటర్ కూడా బిల్ పే చేయాలి. టైం కి బిల్ పే చేయకపోతే కరెంటు వాటర్ రాకుండా గవర్నమెంట్ ఆపేస్తుంది. కువైట్ లో ఎక్కడే గానీ వైర్లు అనేవి బయటికి కనిపించవు అనమాట. మొత్తం వాటర్ పైపులతో పాటు లోపలే వచ్చేస్తాయి. ఇక్కడ వైర్లు అనేవి పెద్ద పెద్ద ఫోన్లకు మాత్రమే బయట ఎక్కడన్నా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి ఏరియాలో 2 వీధులకు ఒకసాట ఇట్లా పవర్ స్టేషన్లు అయితే ఉంటాయి. వైర్లు అనేవి అలా భూమిలోంచి రావడం వల్ల కరెంటుతో ప్రమాదాలు అనేవి చాలా తక్కువ జరుగుతాయి. ఇక్కడ ఒకవేళ షార్టేజ్ వచ్చినా కూడా ఈ బోర్డులో ట్రిప్ అయిపోతుంది. వాటర్ లేకపోయినా కడుక్కోకుండా ఉండగలుగుతారేమో కానీ కరెంట్ లేకపోతే ఒక సెకండ్ కూడా ఉండలేరు వీళ్ళు. వైర్లన్నీ భూమిలోంచి వస్తాయి ఇలాగా. ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ బిల్ అయితే కట్టేసి వస్తాడు మా సార్. ఇది వచ్చేసి వాటర్ కి సంబంధించిన మీటర్ అనమాట. టైం కి మనం అమౌంట్ అనేది పే చేస్తే ఇట్లా మీటర్ తిరుగుతూ ఉంటది, లేకపోతే ఆగిపోతుంది. లేదు గవర్నమెంట్ ఆపేస్తుంది. మీటర్ ఫోటో పంపించంటే నువ్వు వీడియో తీసుకుంటున్నావా అని చెప్పి మా సార్ చూసి కాల్ చేశాడు. ఆయనకైతే ఫోటో పెట్టేశా. మా సార్కి నాకు కరెంట్ పని వస్తుందని చెప్పినానో లేదో మొత్తం పనులన్నీ నా దగ్గరే చేపిస్తున్నాడు. దయచేసి గల్ఫ్ దేశాలకి డ్రైవింగ్ మీద వస్తే వేరే పని వస్తుందని మాత్రం చెప్పదు. రూపాయి ఖర్చు కాకుండా మీ దగ్గర అన్ని పనులు చేయించుకొని పిప్పి తీస్తారు. చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో, జాగ్రత్త. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.